ఇది సాల్మన్ సూషి. రైస్ ఉండదు, పైన ఏంటంటే అవకాడో ఇచ్చాడు. ఇక్కడ క్రాబ్ మీట్, కింద ఏంటంటే అదంతా ఫ్లోటైల్. ఇది ఆల్బికోర్. డిఫరెంట్ ఫిష్లు అనమాట, ఒకటే ఫిష్ కాదు. కొంచెం కిక్కు కోసం ఈ వసాబి మాత్రం తీసుకుని ఇట్లా తల్లి కళ్ళంపు నీళ్ళు వచ్చినాయి. రోజు తీరిపోయింది కిక్కు. ఇవాళ జపనీస్ రెస్టారెంట్కి వచ్చాం. జపనీస్ రెస్టారెంట్ మీద దాడి చేద్దాం. ఏంటంటే లోపల మెనూ ఎట్లా ఉండిద్ది. అన్లిమిటెడ్ బఫే అనమాట, ఏది కావాలంటే అది తినచ్చు. కాకపోతే ఏంటంటే లాస్ట్లో మిగిల్చామనుకో ఒక్కొక్క పీస్కి $1 యాడ్ చేస్తాడు. మిగిల్చకుండా ఎంత గుద్దినా ఏం కాదు. మెనూ ఎట్లా ఉండిద్ది. ఇక్కడ మెనూ మారుతుంది చూసారా. మీకు కావాల్సింది సెలెక్ట్ చేసుకోవటమే. సెలెక్ట్ చేసుకుని ఆర్డర్ పెట్టడం. దీన్ని వెనిగర్లో డిప్ చేస్తారు. జింజర్ని స్లైసెస్ కోసి నంచింగ్ అనమాట. ఇదేమో వసాబీ రూట్ ఉంటుంది చూసారా, దాన్ని పేస్ట్ చేస్తారు. ఇది జలుబు గిలిబి ఏమైనా ఉందనుకోండి, లైట్గా కొంచెం గిల్లి నోట్లో పెట్టుకుంటే చాలు, ఒక కిక్ ఇచ్చిద్ది. అసలు ముక్కులు మొత్తం రిలీఫ్ అయిపోతాయి. సూపర్ ఉండిద్ది ఇది. సూపర్ అంటే చాలా స్ట్రాంగ్ ఉంటుంది, కానీ బాగుంటుంది. ఇదేమో సోయా సాసు. 2 సోయా సాసులే, కాకపోతే ఏంటంటే ఒకటేమో లెస్ సోడియము, ఒకటేమో ట్రెడిషనల్. మీసో సూపు, హాట్ సాకే, రైస్ వైన్ అనమాట. రైస్తో చేస్తారు వైన్, సాకే అంటారు ఇక్కడ. దీన్ని ఏంటంటే అట్లా పోసుకోవడం, కొంచెం కిక్ వచ్చింది. చియర్స్. అబ్బా ఎక్కిందయ్యా. అట్టా 2 సార్లు సాగే గుద్ది ఈ జింజర్ని ఎట్లా పట్టుకుని కొంచెం వసాబీ తగిలిచ్చి వేస్తే అడుగులే. ఇది సాల్మన్ సూషి. రైస్ ఉండదు, పైన ఏంటంటే అవకాడో ఇచ్చాడు. ఇక్కడ క్రాబ్ మీట్, కింద ఏంటంటే అదంతా ఇది పచ్చిదే. దీన్ని దాంట్లో సాల్మన్ దాంతో ర్యాప్ చేశాడు అనమాట. ఇట్లా పట్టుకుని ఇదిగోండి అవకాడో, క్రాబ్ మీట్, ఫిష్ ర్యాప్ ఇట్లా పట్టుకుని ఇది దంచుకోరట. ప్యాక్ ఉంది. లైట్గా వసాబీ మీద వేసుకుని అబ్బో ఎక్కిందయ్యా. ఇది అవకాడో. ఇది ఇంకోటి సేమ్ సాల్మన్ ర్యాప్, క్రాబ్ మీట్ ఉంటుంది మధ్యలో, పైన చిల్లీ లాంటిది పెట్టాడు, సాస్ వేసాడు. చియర్స్. పెద్దానికి మధ్యలో నంచింగ్ చేసుకుంటే న్యూట్రల్ అవుతాయి. మనం ఇది టోనా, ఫ్లోటైల్, ఇది ఆల్బికోర్. డిఫరెంట్ ఫిష్లు అనమాట, ఒకటే ఫిష్ కాదు, మొత్తం మారిపోతుంది. ఆల్బికోర్, సాకే, రైస్ వైన్ సాకే. తగిలించాలి. మామూలు లేదమ్మా. కొంచెం కిక్కు కోసం ఈ వసాబీ మాత్రం తీసుకుని ఇట్లా తల్లి కళ్ళంపు నీళ్ళు వచ్చినాయి. బేక్డ్ మజిల్స్ ఇవి. ఇదేమో ఫ్రైడ్ షింప్, ఇదే ఫ్రైడ్ కెలమారి. ఇప్పుడు దీన్ని గుద్దుదాం. ఇది మళ్ళీ ఫ్రైడ్ షింప్, ఫ్రైడ్ డంప్లింగ్స్. అది కెలమారి. ఇది
ఇది చేద్దాం. అట్లా సపరేట్గా వస్తాయి కదా. అట్ ద ఎండ్ ఏంటంటే మిగలకూడదు ఏమి, అన్నీ తినేసారు. ఇది ఒక్కొక్క దానికి డిష్కి కాదు, ఒక్కొక్క దానికి $1 వేస్తాడు మిగిలితే, ఎక్స్ట్రా ఛార్జ్. ఇదేంటంటే సాఫ్ట్ షెల్ క్రాబ్స్ని సగం సగం చేసి ఇట్లా ఫ్రై చేసేస్తారు. ఇది చికెన్ వింగ్స్ ఫ్రైడ్. ఇదేంటంటే ఇదంతా అవకాడో బాంబు. అవకాడోని మధ్యలో సూషి పెట్టేసి మొత్తం అవకాడో పైన బ్యాటర్ ఉండేది ఫ్రై చేస్తారు ఇట్లా. ఇంకోండి అవకాడో ఫ్రై చేసేసి అదంతే. ఒకటి పెట్టుకోవటం, గింజలు నంచుకోవటం. ఇది సాఫ్ట్ షెల్ క్రాబ్. ఇప్పుడు తిన్నాం చరాచరం నంచుకొని. సాల్మన్ ఫిష్ని ఫ్రై చేస్తారు అంతే. చికెన్ తడదాం. పచ్చి అయినా సరే పచ్చి స్మెల్ ఏం రాదు, కొన్నిటికి వస్తుంది లైట్గా. ఆ పచ్చి స్మెల్ మనకు దాటితే మాత్రం బాగుంటుంది కదా. అందరికి నచ్చదు, కాకపోతే వన్ ఆఫ్ ద హెల్దీయెస్ట్ ఫుడ్ జపనీస్ ఫుడ్. ఇంకో అవకాడో బాగుంది అడదాం. ఏం లేదు, అవకాడోని సగం చేశాడు, ఫిష్ పెట్టాడు మధ్యలో, ఫ్రెష్ ఫిష్ అంటే ఫ్రై చేశాడు. సాల్మన్ కాలర్, ఇది సాల్మన్ ఫిష్. అక్కడికి వస్తే ఏంటంటే మామూలుగా చికెన్ ఫ్రై అవి ఉంటాయి, వాటిని ఎక్కువ టచ్ చేయకూడదు, అవి ఎక్కడైనా దొరుకుతాయి కదా. ఇక్కడ ఫేమస్ వచ్చేసాయి సూషి, మిజుల్స్, సాఫ్ట్ క్రాబ్, జింజర్, సాకే. ఇవి కొంచెం ఈ రెస్టారెంట్కి ఫేమస్, దాని తట్టాలి. ఫ్రైడ్ డంప్లింగ్, ఇంత తిన్నామంటే ఇంకా సాయంత్రం తిన్న కష్టమే. ఒకరోజు ఒకరోజు మొత్తం రెస్ట్ ఇచ్చేస్తా. ఇంకా ఉట్టి తినటం కంటే ఈ సాస్లో ముంచామనుకోండి, దాని టేస్ట్ పైకి లేపుతుంది. టేస్ట్ కత్తిలా ఉంది. ముంచి గ్రీన్ టీ, ఇది కొంచెం స్పేస్ క్రియేట్ చేయడానికి లోపల. రౌండ్ 1 అవగొట్టాము, ఇప్పుడు రౌండ్ 2 కోసం వెయిటింగ్. ఆర్డర్ పెట్టినా ఇంకా. ఇది సాల్మన్, ఇది టోనా, ఇది ఆక్టోపస్ వైట్ కలర్ది. కింద ఏంటంటే గ్రీన్స్ ఇచ్చాడు కొంచెం. I think it's even sufficient. I don't know why. Octopus, tuna. కొంచెం స్మెల్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ పట్టుకుని సాస్లో ముంచాలి. సాస్లో ముంచామనుకో కొంచెం
స్మెల్ తగ్గిపోతుంది. ఇది మెక్సికన్ ఫ్యూజన్ టూనా సాల్మన్. టూనా ఇది లైట్గా రైస్ పెట్టాడు కింద, పైన నిమ్మకాయ కోసి పెట్టాడు. మెక్సికన్ ఫ్యూజన్. బాగుంది. స్కేలప్ అవి మాత్రం భలే స్ట్రాంగ్ స్మెల్ ఉంటుంది. విజువల్స్ సాల్మన్ లవరు, క్రాబ్ మీట్ సాల్మన్ లవరు. ఇది సీవీడ్ ర్యాప్. సేమ్ ఇది కూడా అంతే, సీవీడ్తో చేసింది. లోపల క్రాబ్ మీట్ ఉంటుంది, పైన సాస్. అవకాడో బాంబు అది ఇందాకట్లాడితే. మొత్తం షింప్. కట్టాలి. బండి స్లో అయినప్పుడల్లా అట్లా గ్రీన్ టీ తట్టామనుకో కొంచెం మళ్ళీ ఎక్సలేటర్ అందుకున్నది. ఇంకా చాలా మెనూ ఉంది ట్రై చేయడానికి, కానీ చెప్పా కదా తినకపోతే బిల్ వేస్తారని. అందుకని మొత్తం మెనూ ఇప్పుడు ఉన్న మెనూలో మెజారిటీ మేబీ టచ్ చేసి ఉంటే ఒక 20% మెనూ టచ్ చేసి ఉంటాను అనుకుంటా. మనలాంటి హెవీ డ్యూటీ ఇంజన్లు ఒక 5-10 మంది కలిసి వస్తే కానీ మొత్తం మెనూని కలపగలం. వామ్మో ఇక నా వల్ల కావట్లా. కొన్ని మిగిలిపోయినాయి, ఇంకా కొన్ని కదా గట్టిగానే మిగిలినాయి. ఎట్టగట్ట చూద్దామా అంటే కష్టంగానే ఉంది. సరే ఏదేమైనప్పటికీ బాగా కష్టపడి అలసిపోయాం కాబట్టి ఇంకా దుప్పటిదాన్ని బొబ్బోవటమే. ఉంటాం మరి, ఈసారి కలుద్దాం. ఇవన్నీ మిగిలిపోయాయి. $1, $2, $3 వేస్తాడు ఛార్జ్. $4, $5 ఛార్జ్ ఎక్స్ట్రా కట్టాలి. ఇంక ఇది తింటాం కంటే $5 కడతాయి బెటరు. ఆ లెక్కనే అయిపోయింది సినిమా. ఎంకరేజ్ చేసి గుద్దు. ఆవిడ వేస్తున్నట్టున్నాడు తడి. ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చూపించాలంటే నాలాంటి ఈసీయూజీ ఇంజిన్లు ఉంటాయి చూసారా, అసంటి ఒక 5 రావాలి. ఒక 5 వస్తే కానీ కూర్చుని తినగలం. లేకపోతే ఈ మెనూని మొత్తం కవర్ చేయాలంటే ఎవడి వల్ల కాదు. హెవీ టర్బో ఇంజిన్లు కావాలి, ఒక 4-5. మనం వచ్చిన మిగతా మా తమ్ముడు కానీ మా అమ్మ కానీ అందరు చిన్న ఇంజన్లే, మన వల్ల కాదు. అప్పటికి మనమే కింద మీద పడి అట్టగట్ట తోసాం. క్లోజింగ్ ఏంటంటే ఒక ఐస్ క్రీమును, వెనీలా ఫ్లేవర్ ఐస్ క్రీము, చాక్లెట్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ ఫ్రీ అంట, కాంప్లిమెంటరీ. కష్టపడుతున్నందుకు $54 పడింది. సో మన కరెన్సీలో వచ్చేసి మొత్తం 5,000 చిల్లర. వాటికి లాగేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.